150 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడో అది చాలా తప్పు. ఇది ఏపీ సాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి. ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారనే డేటా చాలా క్లియర్గా ఉంటుంది. ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకొని అదెవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు, ఓవరాల్గా స్టేట్ మెన్షన్ చేశారు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదు యాజ్ అ జర్నలిస్ట్? మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని మహిళలను అవమానపరచడం చాలా తప్పు. ఎవరైనా స్టడీస్ చేసినా, గవర్నమెంట్ చేసినా, ఎన్జిఓస్ చేసినా, ఎవరు చేసినా కూడా ఎక్కడ ఇంగ్లీష్లో అయితే ప్రాస్టిట్యూట్స్, తెలుగులో అయితే వేశ్యలు అనే పదాన్ని ఎక్కడా వాడరు, సెక్స్ వర్కర్స్ అనే వాడతారు. అలాంటిది ఒక పబ్లిక్ ఛానల్లో ఇంతమంది మహిళలు పిల్లలు చూసే ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం. ఎవరు ఏం చేయలేరనే లెక్కలేంతనం. ఆడవాళ్ళు ఏం పాపం చేశారండి? అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం, త్యాగం చేశారు. అది త్యాగం అనే అంటాం మేమందరం. త్యాగం చేసినందుకు గత 5 ఏళ్లలో రోడ్లు ఎక్కారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు, కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. సరే ప్రభుత్వాలు మారినయి, అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనకూడని మాటలు, ఎవరం కూడా ఎప్పుడు వాడని మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా, కన్నీళ్ళు పెట్టుకునేలాగా, మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలా చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి. మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి, అలాగే మంచి చెళ్ళు, ప్రభుత్వంలో ఉండే మంచి చెళ్ళు ఏంటో కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్, మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంటానికి అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు. అంటం ఎందుకు, రెచ్చగొట్టం ఎందుకు, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టడం ఎందుకండి? పొరపాటునైతే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి. ఎక్కడా కూడా తర్వాత అపాలజీలో కూడా ఇది తప్పుగా దొర్లింది ఈ పదం అని చెప్పలేదు. నేనేదో వాళ్ళని ఉద్దేశించి అనలేదు. అమరావతి చుట్టుపక్కలైనా, అమరావతి మహిళలైనా, ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు. ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి? వాళ్ళ హయాంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి. అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే కదా, ఆ మహిళలతోనే కదా. సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్గా అయినా అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి. వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే.